శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 14 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. శనివారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితులతో అనవసరంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. లేదా కొన్ని నువ్వులు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు మిత్ర కలహం అనేది ఉండదు. రాక్షస యోగం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనంలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతం. దీనివల్ల ప్రమోషన్ కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయొచ్చు. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో ద్వాదశ రాశుల వారికి అనుకూలత కనిపిస్తుంది. అలాగే ప్రమోషను, పిత్రార్జిత ఆస్తులతో పాటుగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగింపజేసుకోవటానికి తీసుకునే కీలకమైన నిర్ణయాలు కూడా ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. రవి మిత్ర క్షేత్ర స్థితి వల్ల ఈ రకమైన ప్రయోజనాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి ఉత్తరాషాఢ మంచిది. అలాగే పై చదువులకి కోచింగ్ సెంటర్స్‌కి వెళ్ళటానికి, కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అవ్వటానికి కూడా ఉత్తరాషాఢ మంచి నక్షత్రం. అలాగే వేద విద్యలు నేర్చుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ చాలా మంచి నక్షత్రం. అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. శంకుస్థాపన చేసుకోవటానికి కూడా ఉత్తరాషాఢ చాలా మంచి నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొన్ని బాధలు, సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కొంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యతిరేక వాదనలు పక్కన పెట్టండి. వాటిని పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ వ్యతిరేక వాదనలన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళు ఈరోజు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు వృషభ రాశి వాళ్ళు అధికారులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు మిథున రాశి విద్యార్థులకు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా కలిగే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కొంత చింతకు లోనవుతూ ఉంటారు. ఆ చింత నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొన్ని గొప్ప యోగముల వల్ల జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా చక్కగా ఈరోజు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులు ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు కానీ ఎక్కువ శ్రమ పడటం ద్వారా మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా ధనలాభం కూడా సింహరాశి వాళ్ళకు బాగుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రు బాధలు ఎక్కువగా అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ శత్రు బాధల వల్ల ఏం జరుగుతుందంటే
అయ్యే పనులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. శత్రువులు వెనక్కి లాగుతూ ఉంటారు. కాబట్టి శత్రువుల విషయంలో కన్యా రాశి వాళ్ళు ఈరోజు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. విందు విలాసాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు కన్యా రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి పెద్ద మొత్తంలో ఉన్న రుణ బాధల నుంచి కన్యా రాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. మానసికంగా కొంత చింతనకు లోనయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు మీకు సహకరించటం వల్ల తులారాశి వాళ్ళు మానసిక చింత నుంచి సులభంగా బయటపడతారు. అలాగే కార్యహాని ఏర్పడినప్పటికీ మళ్ళీ ఆ పనిలో మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాన్ని పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మీ అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. అలాగే మానసికంగా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం మిమ్మల్ని వరించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా ఈరోజు మకర రాశి వాళ్ళకి ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన ధనలాభం కనిపిస్తుంది. అంటే ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ రంగంలో అయినా సరే మంచి ధనలాభం పొందే యోగం ఈరోజు చాలా చక్కగా కుంభరాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే వ్యాపారమైనా, ఉద్యోగమైనా మంచి పురోభివృద్ధిని సాధించే యోగం కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి ఉంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ధనాన్ని రెట్టింపు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు. పెద్ద మొత్తంలో ధనం రావటం వల్ల రుణ బాధల నుంచి చాలా సులభంగా మీనరాశి వాళ్ళు ఈరోజు బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే రవి మీన సంక్రమణం. ఖగోళంలో సూర్యుడు మీన రాశిలోకి మారుతున్నాడు. కుంభరాశి నుంచి మీన రాశిలోకి సూర్యుడు వస్తున్నాడు కాబట్టి రవి మీన సంక్రమణం జరిగిన రోజు కాబట్టి ఓం మీన సంక్రమణ రవయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం మీన సంక్రమణ రవయే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు మీ ధనంతో కాఫీ కానీ, టీ కానీ ఇప్పించినట్లయితే ఖచ్చితంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు వాళ్ళ ఫలితాలతో పాటుగా, రాశి ఫలాలతో పాటుగా హోరాకాలంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.